ఇవాళ ఆయన ఇంతకుముందు చెప్పిండు, నా పక్కకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే ఆదిలాబాద్ ఎడమబొజ్జు గారు చిన్న వయసులో రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు టికెట్ ఇవ్వడంతో బ్రహ్మాండమైన మెజారిటీతో ఆయన గెలవడం జరిగింది. రేపో మాపో జరిగబోయే ఎన్నికలో పట్టంచేరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు, దాని పక్కకు మా చలపతి రావు గారు, అశోక్ అన్న గారు, నేను మేకల్ రాములు యాదవ్ గారు, యాదవ్ సంఘానికి రాష్ట్ర అధ్యక్షులు చక్రధరి యాదవ్ గారు, రాజ్ కుమార్ మహేష్ నా క్లాస్మేట్ అందరు, గోకుల్ థియేటర్ మా పాత మిత్రులు అశోక్ యాదవ్ కానివ్వండి, మాజీ కార్పొరేటర్ సదాశివ్ యాదవ్ కానివ్వండి, తర్వాత లక్ష్మీపతి యాదవ్ కానివ్వండి, మరియు వాళ్ళ తాత నాయకుల సంబంధాలు. అది ఎట్లా ఉంది జూబ్లీహిల్స్ అంటే ఎర్రగడ్డ బ్రహ్మాండంగా ఉంది మామ. అది బోడాబండ ఎట్లా ఉంది అంటే బోడాబండ వన్ సైడ్ ఉంది మామ. వీళ్ళ సర్వే నేను చూసినా కదా, 18 సంవత్సరాలు నేను యంగ్ 2001 నుంచి 2026 వరకు 2018 వరకు వీళ్ళ సర్వే చూసినా ఏముండదు. సర్వే కన్ఫ్యూజ్ చేస్తారు కానీ అమ్మో 6% ఎక్కువ ఉందంట, అరే ఆడు గెలుస్తాడంట, కానీ మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. వీళ్ళ సర్వే రాత్రి 11:30కి స్టార్ట్ అవుతుంది, 3 గంటలకి ఇది ఉంటుంది, ఇంత షర్బత్తు, ఇంత సోడా, ఇంత వీళ్ళ సర్వే జరుగుతుంది వీళ్ళది. ఆ దానికి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. మీ అన్నగా ఇక్కడ పుట్టి పెరిగిందని మీకు క్లియర్గా చెప్తున్నాను. రేపు జనార్దన్ రెడ్డి ఇది కావాలంటే, సంక్షేమ పథకాలు మనకు రావాలంటే 2 సంవత్సరాల్లో 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 10 సంవత్సరాలలో ఎప్పుడు రేషన్ కార్డు ఇవ్వలేని ఈ 10,000 యూనిట్లు ఏదైతే ఉందో 200 యూనిట్కి 12,000 మందికి ఇక్కడ మేము ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఈ ఏరియాకి 3 డిఎస్పీలు అయింది. గ్రూప్ 1 మొన్న రిజల్ట్ వస్తే ఒక ట్రైబల్ అమ్మాయి, ఒకటేమో పాండురంగనగర్ కాలనీకి సంబంధించిన ఇంకో అమ్మాయి, భరత్ నగర్కు సంబంధించిన ఇంకో అమ్మాయి, 3 డిఎస్పీలు వెళ్ళి మొన్న పోయి నేను కలిస్తే పూజ చేస్తున్నాం అనుకున్నాను కదా. ఏం పూజ అంటే మేము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరూ కూడా తగిన గుణపాఠం చెప్పి ఈరోజు ఫామ్ హౌస్కి పరిమితం చేయడం అనేది జరిగింది. మరి జూబ్లీహిల్స్ ఎన్నికల కార్యక్రమంలో భాగంగా వారందరూ కూడా ఒక సెంటిమెంట్ తోటి వాళ్ళు వస్తున్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా మనకు చెప్పడం అనేది జరిగింది. ఆనాడు జనార్దన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికలకు వస్తే ఆ రోజు ఇలాంటి సానుభూతి చూడకుండా వారు కూడా ఆ రోజు ఇలాంటి అభ్యర్థులు నిలబెట్టే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కానీ ఈరోజు మనం ఆలోచించేది ఒకటే, 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏంటిది, ఈ 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఏంటిది. ఈ 2 సంవత్సరాల్లో నిరుద్యోగుల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రివర్గం కావచ్చు, ప్రజాప్రభుత్వం కావచ్చు, ఎన్ని రకాల అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందో మనం ఆలోచన చేయాలి. మనం చెప్పినట్టు 6 గ్యారంటీలలో మనం 100% పూర్తి చేయడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకా కొన్ని అంశాలు తులం బంగారం కావచ్చు కొన్ని ఇవ్వడానికి బాధ్యత ఉన్నాయి. కానీ 2 సంవత్సరాల కాలంలో మనము ఏ హామీ అని కూడా మనం చాలా వరకు మనం చేయగలిగినాం. అంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలలో మనం తులం బంగారం ఇవ్వగలుగుతాం, తప్పకుండా 4,000 చొప్పున పెన్షన్ ఇవ్వగలుగుతాం, మనం 2,500 కూడా ఇవ్వగలుగుతాం, ఇంకేది కావాలన్నా మనం ఇవ్వగలుగుతాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ 10 సంవత్సరాల కాలంలో మరి గౌరవ ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు దళితుల ముఖ్యమంత్రి కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, ఇంటికో ఉద్యోగం ఎరువులే కావచ్చు, 100 ఎకరాల హామీలు ఇచ్చారు. దళితులకు 3 ఎకరాల భూమే కావచ్చు, చాలా రకాల హామీలు ఇవ్వడం అనేది జరిగింది. అవి ఏవి కూడా పూర్తి చేయలేకపోయారు. కానీ మన ప్రజాప్రభుత్వంలో ఈరోజు పేదల కోసం కడుపు నిండా భోజనం చేయాలంటే ఈరోజు సన్న బియ్యం స్కీము తీసుకొచ్చినాం. మనం ఎక్కడ కూడా ఎన్నికల హామీ ఇవ్వలే. దాంతోపాటు 10 సంవత్సరాల పాటు ఏ ఒక్క రేషన్ కార్డు కూడా రాలే. కానీ ఈరోజు రేషన్ కార్డులో మనం అందరం ఇచ్చాం. దాంతోపాటు వచ్చిన విద్యుత్ కావచ్చు, ఫ్రీ బస్సే కావచ్చు, అదేవిధంగా రైతులకు రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కింద డబ్బులే కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే 2 సంవత్సరాల కాలం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మరి ప్రత్యేకించి ఈ స్కీమ్లను అమలు చేయడం అనేది జరిగింది. మరి ఈరోజు ఒక దొంగ చేసిని ఏర్పాటు చేసుకొని నేను మున్సిపాలిటీ చేస్తాని, నిరుద్యోగ చేస్తాని, నిజంగా సిగ్గుమానులు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు
ఈరోజు వాళ్ళ కార్యకర్తలు స్వయంగా సోషల్ మీడియాలో ఈరోజు వాళ్ళ కేటీఆర్ తోటి ఎన్నిసార్లు మాట్లాడారు, ఎక్కడెక్కడ తిరిగారు. అలాంటి వాళ్ళు ఈరోజు జేఏసీ నిరుద్యోగ ముసుగుతోటి కొంతమంది యువకులు మన దగ్గరికి వస్తున్నారు. అలాంటి ఎస్టీ మైనార్టీలు అందరం కలిసి ముక్త కంఠంతో ఇవాళ విద్యార్థికుడు, అదేవిధంగా సౌమ్యుడు, యంగ్ అండ్ డైనమిక్, ఎవరికి ఆపద వచ్చినా ఆదుకునే నాయకుడు మరి నవీన్ యాదవ్ అన్న. గత 2 పర్యాయాలు కూడా మరి పోటీ చేసి ఓడిపోయిన మొక్కువని ధైర్యంతో ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గత 15-20 నైట్ 12 గంటలకు 1 గంటకు ఫోన్ చేసిన వారికి ఎటువంటి బాధ వచ్చినా ఆదుకునే నాయకుడు మరి నవీన్ యాదవ్ గారు. ఎక్కడ వాడవాడలా ఇవాళ ఎక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరిగినా మరి చిన్న శ్రీశైలం అన్న కుమారుడు పులి కడుపున పులి పుడుతుంది అన్నట్టు మరి ఆ విధంగా మరి చిన్న వయసులోనే మరి ప్రజలకు సేవ చేసుకుంటూ మరి అక్కడి ప్రజలకు ఎవరికి ఆపద వచ్చినా ఇవాళ ముస్లిమ్స్ కావచ్చు, ఏ విధంగా ఎవ్వరు ఏ ఒక్క కులమైన మతమైనా ఎవ్వరు ఫోన్ చేసినా మరి ప్రతిస్పందించే నాయకుడు. మరి ఎవరికి ఆపద వచ్చినా ఈవెన్ ఏ విధమైన ఆపద వచ్చినా ఆదుకుంటాడు. మరి అటువంటి నాయకుడిని మరి కొంతమంది అగ్రకులస్తులు గూండా అని, రౌడీ అని మరి ప్రచార రథాన్ని కాలబెడతా అంటారు. బిడ్డ జాగ్రత్త, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అంతా కూడా మేము ఏకమైతారం బిడ్డ. రేపు ప్రజాకోర్టులో నిలబెడతాం అవసరం అనుకుంటే మరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలో మేము ఓటనే ఆయుధంతోనే వచ్చే ఎలక్షన్లో మీ ఇద్దరికి బుద్ధి చెప్తాం బిడ్డ. ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏంటంటే ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు అంటే మీకు లోకు అయిపోయిందా బిడ్డ? మీరు ఎవరి ఓట్లతో గెలిచిండ్రు? ఇవాళ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఓట్లతో గెలిచి మీరు గద్దెనెక్కినాక మీరు ఇష్టానుసారం మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఊకునే రోజులు కాదు బిడ్డ. ప్రజాకోర్టులో మీకు శిక్ష తప్పదు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఓటనే ఆయుధంతో మేము బుద్ధి చెప్తాం బిడ్డ. మేము మీ యొక్క రాజకీయ జీవితాన్ని పునాదులు లేకుండా కలిగిస్తాం బిడ్డ అని ఈ సందర్భంగా హెచ్చరించుకుంటూ మరి నవీన్ యాదవ్ గారు మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు మేము రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ఖర్గే గారికి, అదేవిధంగా మరి ప్రియతమ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారికి అందరికి కూడా మా మంత్రివర్గ సహచరులందరికీ కూడా మేము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల తరఫున మేము ధన్యవాదాలు. 10-11 ఏళ్ళు మీరు ఏలిళ్ళు మీరు ఏం చేసిళ్ళు? జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉంది. అప్పుడు పీజేఆర్ చేసిండు, మీరు చేసింది ఏం లేదు. మరి మీ ఈ విధంగా మీ జూబ్లీహిల్స్ ప్రజలు కూడా అందరూ కూడా మరి నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలిస్తే గత 2 నెలల నుంచి కూడా మరి కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో, విజయక్క ఆధ్వర్యంలో మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరి చాలా దాదాపు కొన్ని 100 కోట్లు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి నవీన్ యాదవ్ గెలిస్తే ఖచ్చితంగా అక్కడున్న మరి స్లమ్ ఏరియా కానీ, మిగతా కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ అందరూ కూడా బాగుపడతారు. ఎవరికి ఆపద వచ్చినా మంచి ఆదుకునే నాయకుడు కాబట్టి. అదేవిధంగా మా పెద్దలు రాములు నాయక్ గారికి, సోదరులు మొజ్జా మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారికి, ఇక్కడికి విచ్చేసిన రాములు యాదవ్ గారికి, వివిధ సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. జూబ్లీహిల్స్లో మాగంటి గోపీనాథ్ చనిపోయినాక ఒక విచిత్రమైన వాతావరణం ఏర్పడినది. ఎక్కడ లేని టీఆర్ఎస్ నాయకులందరూ కూడా జూబ్లీహిల్స్ మీద పడి జూబ్లీహిల్స్లో ఒక భయంకరమైన వాతావరణము ఫామ్ చేసిండ్రు. ఎక్కడ చూసినా కానీ ఒక ఆందోళనకరమైన వాతావరణం సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో 10 ఏళ్లలో కానివన్నీ కూడా ఈ 2 ఏళ్లలో అద్భుతాలు జరగాల్సినవి జరగలేదని వాళ్ళు చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమము డే 1 నుంచి చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఇంటికి కూడా రేషన్ కార్డు ఇప్పించాలని దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ప్రతి ఇంట్లో ఆకలి బాధ లేకుండా సన్న బియ్యం తినాలని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ప్రతి ఉద్యోగం అర్హులైన అందరికీ కూడా అందించాలని ఒక సంకల్పంతో
యువకులను ముందుకు తీసుకొని వెళ్ళాలని ముందుకు వెళ్తున్నారు. ఆరోగ్యం, వైద్య, విద్య అన్నిటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ వాళ్ళు 10 ఏళ్లలో ఒక దహనకాండ చేసి పెడితే దీన్ని ఒక అభివృద్ధి సైడ్ నడిపించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్న తీరును చూసి ఈరోజు ప్రజలందరూ కూడా మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ని గెలిపించుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతారని మేము నమ్ముతా ఉన్నాము. ఎక్కడికి పోయినా ప్రజలు మాకు ఒకటే చెప్తున్నారు, పీఆర్ టైంలో చేసిన అభివృద్ధే తప్ప ఈ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదు. వాళ్ళు వాళ్ళ రాజకీయంకో లేకపోతే వాళ్ళ సెల్ఫ్ దానికోసమే పనిచేశారు కానీ ప్రజల కోసం పనిచేసిన దాఖలాలు ఏమీ లేవు. మళ్ళీ నవీన్ యాదవ్ ఎందుకంటే ఒక ప్రజల్లో ఉండే వ్యక్తిగా ఆయనను గుర్తిస్తూ ఉన్నారు. ఆయన మీద ఒక కాన్ఫిడెన్స్ తోటి మనలో ఒక్కడిగా నవీన్ యాదవ్ని గుర్తిస్తున్నారు కాబట్టి ఆయనకి మంచి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనను గెలిపించుకొని మా నియోజకవర్గ పనులు చేసుకుంటామని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆలోచించండి, ఎక్కడ వీళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాతినిధ్యం ఎక్కడ కల్పిస్తుంది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అని ఒక మనసాక్షిగా ఆలోచించండి. ఏదైనా జాతీయ పార్టీ, 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, మనకి జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి 42 రిజర్వేషన్ ప్రకారం మొట్టమొదటిగా ఒక యాదవుడికి, బీసీ అభ్యర్థికి స్థానం కల్పించినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇది సద్వినియోగపరచుకోవాలా. మాట మాడితే రౌడీ అంటారు, అది అంటారు. ఇవన్నీ తప్పుడు సమాచారం దయచేసి ప్రజల్లో ఇవ్వద్దు. ఎక్కడైతే మెడికల్ షాపులో 24/7 అని ఉంటుంది, అంటే 24 గంటలు మాది తెరిసే ఉంటుంది అన్న సాక్షిగా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆఫీసులను పెట్టి సామాన్య ప్రజానీకం, కులాలకి, మతాలకు అతీతంగా ఎవరు వెళ్ళినా కూడా మేము సాయం చేస్తామని ముందుగా ఉండి తల్లిదండ్రులు, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అన్ని వర్గాలకి బాసటగా నిలిచినటువంటి నవీన్ యాదవ్ నాయకత్వాన్ని బలపరిచి నవీన్ యాదవ్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే గ్యారంటీగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ దయచేసి మీ యొక్క అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి కాంగ్రెస్ పార్టీని బంపర్ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాం.